యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 1 వచనం. ఆ దినముల్లో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనముల పక్షున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుకున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన ఆయన, అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు, హృదయాన్ని అంతరంగాన్ని చూసేవాడు, లోకం మీద నీ కను దృష్టి ప్రభా ఎప్పుడూ ప్రభావం ఉంచే దేవుడు నైనా, ప్రతిదీ చూస్తున్న దేవుడు, ప్రతిదానికి నైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నైనా ప్రభా, మహోన్నతమైన నీ యొక్క గొప్ప ప్రభా జ్ఞానాన్ని బట్టి, సర్వాధికారాన్ని బట్టి, శక్తిని బట్టి స్తుతిస్తున్నాం. నేను ప్రతి విషయంలో ప్రభా మీరు తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నావు. ప్రతి విషయంలో సమాధానం ప్రభావపరిచే దేవుడు అయి ఉన్నావు. ఆ రోజు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేసిన మాట కొరకే ఉన్నావు. నువ్వు ఎలాంటి దేవుడవో, ఎలాంటి విషయాలు ప్రభా ఈ ప్రజల పక్షాన చేయగలిగిన వాడవో హృదయపూర్వకంగా ఈ ఉదయకాలంలో తెలుసుకొని హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ, నిన్ను బట్టి అతిశయిస్తూ ప్రభా, నిన్ను బట్టి ముందుకు సాగడానికి కావలసిన కృపను మీరే సమృద్ధిగా దయచేయమని, అలాంటి జీవము, బలము, శక్తి కలిగిన నీ మాటలు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యోవేలు గ్రంథము రాసే టయానికి యూదా వారు యెరూషలేము వాళ్ళు చెరలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత మరి చెరలోకి వెళ్ళేటట్టు చేసిన వారిని బట్టి దేవుడు అన్యజనులతో వ్యాజ్యమాడుతానని చెప్పి 2వ వచనాల్లో చెప్తున్నాడు. ఆ దినముల్లో అంటే దేవుడు పై వచనాల్లో చెప్తాడు, ఇశ్రాయేలును సమకూర్చే దినాలు, ఇశ్రాయేలు మీద ఆత్మను కుమ్మరించే దినాలు వచ్చిన ఆ పరిస్థితుల్లో యూదా వారిని, యెరూషలేము కాపురస్తుల్ని చెరలో నుండి రప్పించు కాలమున, అంటే దేవుడు వాళ్ళను చెరలో నుంచి రప్పిస్తాడు. ఆ టైములో అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశముల్లోకి నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుతాను. దేవుడు తన ప్రజల విషయంలో మరి కోప్పడి వాళ్ళకు చెరకు అప్పగించినా సరే, మళ్ళీ తన ప్రజలు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని దేవుడు అతను వాళ్ళని కనికరించడం మొదలుపెట్టాక దేవుడు మళ్ళీ తిరిగి కృప చూపించి ఇశ్రాయేలును చెరలో నుంచి విడిపించి మళ్ళీ తీసుకొచ్చే ఆ మంచి తరుణాల్లో ఎవరైతే ఆయా దేశముల్లోకి నా స్వాస్థ్యాన్ని చెదరగొట్టారో, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు, నా స్వాస్థ్యాన్ని చెదరగొట్టి నా దేశాన్ని తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షాన అక్కడ నేను వారితో వ్యాజ్యమాడుతాను.
దేవుడు తన ప్రజలను ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు శత్రువులు మరి చెరపట్టుకొని పోవచ్చు, దేశంలో ఉండకుండా ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టుగా చేయొచ్చు. ఇశ్రాయేలు ప్రజలను చెరగట్టుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు దేశాన్ని ఆక్రమించుకున్నారు, ఇశ్రాయేలు స్వాస్థ్యాన్ని పంచుకున్నారు, ఇశ్రాయేలును చెదరగొట్టారు, చెరలోకి తీసుకెళ్లారు. కానీ ఒక రోజు రాబోతుంది, చెదరగొట్టిన వారిని, నా దేశాన్ని పంచుకున్న దాన్ని బట్టి నా జనుల పక్షాన ఆ అన్య జనులతో, ఆ చెదరగొట్టిన అన్య జనులతో, ఆ పంచుకుని నా ప్రజల దేశాన్ని పంచుకున్న ఆ అన్య జనులతో నేను అక్కడ వ్యాజ్యం ఆడతాను. ఎప్పుడంటే నా ప్రజలను చెరలో నుండి రప్పించే కాలమున. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను చెరలోకి తీసుకెళ్ళొచ్చు, కొన్నిసార్లు తన ప్రజలకు శిక్ష వేయొచ్చు, కొన్నిసార్లు తన ప్రజల్ని ఏడిపియవచ్చు, కొన్నిసార్లు తన ప్రజల్ని మరి వదిలేసినట్టు కనిపించచ్చు. కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు తిరిగి క్షమాపణ కోరుకుంటే దేవుడు వాళ్ళని తిరిగి రప్పియడమే కాదు, వాళ్ళని చెదరగొట్టిన వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ దేశాన్ని పంచుకున్న వాళ్ళు ఏదేదైతే చేశారో వాళ్ళ పక్షాన, నా జనుల పక్షాన వాళ్ళతో నేనే వ్యాజ్యం ఆడతానని చెప్తున్నాను. నేనే వ్యాజ్యం ఆడతాను, నేనే న్యాయం తీరుస్తాను, నేనే మాట్లాడతానని చెప్తున్నాను. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడేవాడు. కొన్ని విషయాల్లో చెదరగొట్టబడవచ్చు, కొన్ని విషయాల్లో మరి చెరలోకి వెళ్ళిపోవచ్చు, కొన్ని మనవి పోగొట్టుకోవచ్చు. ఏదైనా సరే దేవుడు కనికరపడేవాడు. అది 70 ఏళ్ళ చెరైనా, 20 ఏళ్ళ చెరైనా, 30 ఏళ్ళ చెరైనా, దేవుడు ఒక వ్యక్తిని కనికరిస్తే, మళ్ళీ చెరలోంచి బయటికి తీస్తే, మళ్ళీ తన దగ్గరికి చేర్చుకునే దేవుడు. చేర్చుకోవడమే కాదు, ఆ చెరకు కారణమైన వారిని, ఆ చెరకు వెళ్ళిన తర్వాత దేశాన్ని పంచుకున్న వాళ్ళని, తన ప్రజలను పాడు చేసిన వాళ్ళని, వాళ్ళతో నా జనుల పక్షాన అక్కడ నేను వ్యాజ్యం ఆడతానన్నా. అందుకనే దేవుడు కొత్త నిబంధనలో కూడా చెప్తూ వచ్చాడు, పగ తీర్చడం నా పని, ప్రతిఫలం నేనే ఇద్దును. ఎందుకంటే దేవుని చేతిలో పడుట అనేది భయంకరం అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు, దేవుడు న్యాయం చేసినప్పుడు అది చాలా భయంకరంగా ఉండింది. ఇది చెప్తున్నాడు, తన ప్రజల్ని కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులను బట్టి శిక్షించినా, వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళినా, తన ప్రజలేం మంచోళ్ళని చెప్పట్లా దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ తన మాట విన్నారని చెప్పట్లా, కానీ వాళ్ళు తిరిగి మొరపెట్టి తిరిగి తన దేవుని వైపు వస్తే, మిగతా మొదటి అధ్యాయాలలో చెప్తూ ఉన్నాడు, వస్తే ఆయన జాలిపడి మళ్ళీ కనికరిస్తే వాళ్ళకు ఆ విధంగా చేయడానికి కారణమైన వారిని వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలు బలహీనని తెలుసు, తన ప్రజలు తన మాట వినరని తెలుసు దేవుడికి. అయినా కానీ మళ్ళీ హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే, కన్నీరు విడిచి దేవుని దగ్గరికి వస్తే, దుఃఖపడి దేవుని దగ్గరికి వస్తే వాళ్ళని చెరలో రప్పించేవాడు. అందుకే దానియేలు చెరలో ఉండి వేడుకుంటా ఉన్నాడు, 70 ఏళ్ళైంది ప్రభువా, మరి నువ్వు మళ్ళీ రప్పిస్తావని చెప్పి. ఇక్కడ ఈ చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చెదరగొట్టిన వారిని, వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ దేశాన్ని పంచుకున్న వారిని, చెరలోకి తీసుకెళ్ళిన వారి పక్షాన నేను వ్యాజ్యం ఆడతా అంటున్నాడు. దేవుడు ప్రతిదీ చూస్తున్నవాడు, ప్రతిదానికి సమాధానం చెప్పగలిగిన వాడు, ప్రతిదానికి ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు, ప్రతిదాన్ని చూసేవాడు. కొన్నిసార్లు తన
ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఆయన శిక్షించినా సరే మళ్ళీ తన ప్రజల పక్షాన మళ్ళీ తను ఎలా దిగి వచ్చి అన్యజనులతో ఇక్కడ వ్యాజ్యమాడతాడు, అన్యజనులతో ఇక్కడ పోరాడతాడు దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు, తన ప్రజలను వదిలిపెట్టాడు. తన ప్రజల పక్షాన ఎప్పుడు దేవుడు ఉండేవాడు. అదే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల నుంచి నేర్చుకుంటుంది. తర్వాత 3వ వచనం నుంచి వారు ఆ జనాలంతా నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలునిచ్చి ద్రాక్షారసం కొనుటకి ఒక చిన్నదాన్నిచ్చి త్రాగుతూ వచ్చేది కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీన్ ప్రాంత వాసులారా, మీతో నాకేం పని? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని, నా బంగారాన్ని మీరు పట్టుకొని పోతారు, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటారు. యూదా వారిని, యెరూషలేం పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రీకులకు అమ్మివేసిరి. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రాచేయుదను. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను యూదా వారికి అమ్మివేయుదును. వారు దూరముగా నివసించు జనులైన షేబాయులకు వారిని అమ్మివేదురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే అని చెప్తున్నాడు. ఇక్కడ తన జనుల విషయంలో ఫిలిస్తీన్లు, తూరు, సీదోను ఈ ప్రజలు చేసిన తప్పులు దేవుడు చెప్తూ వచ్చాడు. ద్రాక్ష రసానికి కోసము వేశ్యకు బదులుగా బాలునిచ్చారు. ఒక చిన్నదాన్ని ఇచ్చి త్రాగుతూ వచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత హీనంగా చూశారంటే, వాళ్ళు ద్రాక్షరసం తాగడానికి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న బాలుల్ని, పిల్లల్ని పిలిచేవారు. అంటే తన జనులు ఎంత నీచంగా ఇబ్బంది పెట్టారో అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు తాగడం కోసము ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజల్ని వాళ్ళ మీద చీట్లేసి ఎవరిని ఈ రోజు అమ్మేద్దాము, మనం తాగడం కోసం ఎవరిని ఇద్దామని చెప్పి పాలులని, చిన్నదాన్ని తీసుకొని ఇచ్చేవాళ్ళంట వేశ్యలకు బదులుగా, కూడా తాగడానికి బదులుగా. తర్వాత బంగారాన్ని, వెండి తీసుకొని పోయి వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు. ఇదంతా అంతేకాకుండా వీళ్ళను అమ్మి వేశారంట గ్రీకులకి. యూదా వారిని, యెరూషలేం పట్టణం వారిని సరిహద్దులకు దూరంగా నివసించడానికి మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు. దేవుడు ఏది చూడకుండా ఉండడు. సరే, తన ప్రజలు తప్పు చేయొచ్చు, తన ప్రజలు చెరలోకి పోవచ్చు, కానీ తన ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందనేది చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఆ పిల్లల్ని వాళ్ళు ఎంత మరి తాగడం కోసం అమ్మేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంది ఎలా తీసుకొని వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు. ఈ మనుషులు తీసుకెళ్లి గ్రీకులకు అమ్మేశారు. అమ్మేసింది, బదులుగా మార్చింది, ఇష్టమైన పట్టుకొని పోయింది. అన్ని చూస్తున్నాడు దేవుడు. చూసి ఏమంటున్నాడంటే, మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదికే రప్పిస్తాను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేయుదును. 2 సార్లు చెప్పాడు అదేమా. మీరు వారిని అమ్మివేసి పంపివేసిన ఆయా స్థలముల నుంచి వాళ్ళని రప్పిస్తాను. మీ కుమారులను, మీ కుమార్తెలను యూదా వారు అమ్మేస్తారు. అప్పుడు వాళ్ళు దూరంగా నివసించడానికై షెబాయిలకు వారిని అమ్మేస్తాడు. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. అంటే తన ప్రజలు బాధపడితే, తన ప్రజలు దేవునికి విరోధంగా తప్పు చేస్తే
దేవుడు వాళ్ళను శిక్షించి వాళ్ళను కనేస్తాడో అదే అలుసుగా తీసుకొని తన ప్రజలను బాధ పెట్టిన అన్యజనుల్ని దేవుడు ఎలా చేస్తాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు ఎలా మాట్లాడతాడో ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు అమ్మి వేసింది, వాళ్ళు తాగడం కోసం పిల్లల్ని ఇచ్చింది, వాళ్ళు చేసిన ప్రతి దానికి దేవుడు వాళ్ళ నెత్తి మీదకి రప్పిస్తాడంటున్నాడు. వాళ్ళ నెత్తి మీదకి రాజేస్తానంటున్నాడు. అందుకనే దేవుడు తన ప్రజలు చెరలోకి వెళ్ళినా కూడా, తన ప్రజలు ఆల్రెడీ చెదరగొట్టబడినా కూడా, తన ప్రజలు తన దేశాన్ని వదిలిపెట్టినా కూడా, ఎప్పుడైతే మళ్ళీ తన ప్రజలు తన దగ్గరికి వచ్చి వాళ్ళ దేవునితో సమాధాన పడతారో అదే అలసుగా తీసుకొని తన ప్రజలను బాధ పెట్టిన అన్యజనులని, ఫిలిస్తీయులని, తూరు వాళ్ళని, సీదోనీయులని వాళ్ళు చేసిన దానికి వాళ్ళ నెత్తి మీదకి ఎలా రప్పిస్తాడో చెప్తున్నాడు. మొదటిగా వాళ్ళ పక్షాన తన ప్రజలకు ఏం చేశారో దాని పక్షాన వ్యాజ్యమాడేవాడు. అంతేకాకుండా వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు. తన ప్రజల కోసం ఏదైతే చేశారో, తన ప్రజలను ఏ విధంగా అమ్మారో, తన ప్రజల దగ్గర ఏదైతే పట్టుకొని పోయారో, తన ప్రజలను ఏ విధంగా అయితే చేశారో అది వాళ్ళ మీదకి, వాళ్ళ నెత్తి మీదకి రప్పిస్తారు. దూరంగా నివసించడానికంట యూదా వారిని, యెరూషలేం పిల్లల్ని తీసుకొని వెళ్ళి అమ్మేశారంట. నేను వారిని రప్పించిన తర్వాత మీ పిల్లలను, మీ కుమార్తెలను నేను ఆ విధంగా చేస్తానని చెప్తున్నాడు. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్తాను. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. తన ప్రజలు వాళ్ళు దేవుని ఎంత బాధ పెట్టినా, తన ప్రజలు దేవుని మాట వినకపోయినా, తన ప్రజలు చెరలోకి వెళ్ళి మరి ఈ 70 ఏళ్ళు ఏడ్చినా కూడా మళ్ళీ తన ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రజల పక్షాన అన్ని జనులతో వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలకు చేసింది ఎవరైతే తన ప్రజలకు అలా చేశారో వాళ్ళ నెత్తి మీదకి అది రప్పించేవాడు. తర్వాత ఇంకా 9 నుంచి కూడా దేవుడు ఏవోలతో చెప్తూ వచ్చాడు. అన్ని జనులకి సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధం ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, కోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను, చుట్టుపక్కలనున్న అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడదాగుదును. అన్యజనం లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పొరుచున్నవి. నా జనుల దోషము అధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పు తీర్చుటకై జనులు, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయాను. యెహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకి దుర్గముగా ఉండును. అన్యులకి మీదట దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండును. నీ దేవుడైన యెహోవాను నేనే నాకు ప్రతిష్ఠితముగు సియోను పర్వతమందు నివసించుచున్నావని మీరు తెలుసుకుందరు. ఆ దినమునందు పర్వతం నుండి కొత్త ద్రాక్షరసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తులు, ఎదోమీయులు యూదా వారి మీద బలత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసింది కనుక ఐగుప్తు పాడగును,
ఏదోము దేశం నిశ్చలమైన దేశంగా ఎడారిగా మారును ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చెయ్యని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందరు, తరతరములు యెరూషలేము నివాసంగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. తర్వాత ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అన్ని జనులందరినీ యెహోషాపాతు లోయలోనికి సమకూర్చిన తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలన్నీ తేజోహీనమైతే, భూమి ఆకాశాలు వణుకుతాయి. తీర్పు తీర్చడానికి అందరు గుంపులు కూడుకుంటారు. ఆ రోజు దేవుడు తీర్పు తీర్చే టైం వచ్చింది. పొడవులు పట్టి కోసే టైం వచ్చింది. సమస్తానికి ఎండు చేసే టైం వచ్చింది. ఆ రోజు తీర్పు తీర్చినప్పుడు దేవుడు తన ప్రజలకి ఆశ్రయముగా ఉంటాడంట, తన ప్రజలకి దుర్గంగా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఆయన సన్నిధిలో భయపడి గజగజ వణుకుతుంటుంటే, మిగతా వాళ్ళకు దేవుడు ప్రతీకారం చేస్తుంటే, మిగతా వారు చేసిన ప్రాణదోషానికి, బలత్కారానికి దేవుడు ప్రతీకారం చేస్తుంటే, మిగతా జనాలందరూ భయపడి గజగజ వణుకుతుంటే, తన జనులకు దేవుడు ఆశ్రయంగా ఉంటాడంట, తన జనుల పక్షాన దేవుడు దుర్గంగా ఉంటాడంట. తన జనులు సియోనులో నివసిస్తారంట, సియోనులో నిత్యం ఉంటారంట. వాళ్ళకు పాలు, నీళ్లు, తేనె ఈ రీతిగా సమృద్ధిగా దేవుని మందిరంలో నుంచి ప్రవహిస్తాయంట. అంటే ఈ వచనాల్లో దేవుడు ఒక రోజు తీర్పు తీర్చబోయే అంత్య తీర్పు గురించి యోవేలు ద్వారా ఎప్పుడో దేవుడు ప్రవచించాడు. ఒకరోజు దేవుడు యెహోషాపాతు లోయలోనికి వచ్చి జనాలందరినీ సమకూర్చి, ఆకాశ భూమి వణికి ఆయన సన్నిధిలో పారిపోయి, సూర్య చంద్రులు మరి నల్లగా మారి తేజోహీనమైపోయి అన్ని భయపడి గజగజ ఆయన సింహాసనం అక్కడ వేసినప్పుడు, ఆయన ముందు ప్రతి ఒక్కళ్ళు నిలబడి గుంపులు గుంపులుగా వచ్చి ఆ రోజు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు తన ప్రజలకు ఆయన దుర్గంగా నిలిచి తన పక్షాల్లో ఉంటాడు. అదే తన జనాల విషయంలో, మరి తన ప్రజల విషయంలో ప్రాణహాని చేసి వాళ్ళని బలత్కారం చేసిన వాళ్ళకు ప్రతీకారము చేస్తాను, చేయుదునని చెప్పి చివరి వచనాల్లో చెప్తున్నాడు. అయితే యెరూషలేము ప్రజలు నిత్యం అక్కడ ఉంటారు, యూదా వారు నిత్యం అక్కడ ఉంటారు, దేవుడు కూడా వాళ్ళతో ఉంటాడని ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇదంతా ఒకరోజు దేవుడు ఈ భూమి మీద జరిగించిన బలత్కారాలకి, దోషాలకి, అన్య జనులకి, తన ప్రజలకు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతీకారం చేసి తీర్పు తీర్చే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు తన ప్రజల పక్షాన ఆయన నుండి వాళ్ళని రక్షిస్తాడు. మిగతా వాళ్ళందరికీ ప్రతీకారం చేస్తానని కొన్ని వందల సంవత్సరాల కిందటే దేవుడు యోవేలు ద్వారా చెప్తూ వచ్చాడు. తన ప్రజలను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు, తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టాడు. తమ ప్రజల కోసం ఆయన అన్యజనులతో వ్యర్థమాడేవాడు. తన ప్రజలు ఏదైతే తన ప్రజలకు చేశారో అది వాళ్ళ మెత్తి మీదికి రప్పించేవాడు. తర్వాత తన ప్రజలకు దుర్గంగా ఉండి అన్యజనులందరికీ ప్రతీకారం చేస్తాడు. ఇది యెహోవా మాట అని యోవేలుకు దేవుడు ఆ రోజు పంపించిన గొప్ప వర్తమానం ఇది. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు అలాంటి వాడు. ఇశ్రాయేల్ లాగా మనలో బలహీనతలు ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుని మాట మనం వినకపోవచ్చు, కొన్నిసార్లు మనం తప్పులు చేయొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను వదిలిపెట్టాడు. ఒకసారి రక్షించబడి దేవునిలోకి వస్తే ఆయన వాళ్ళు వారు, ఆయన పిల్లలు వారు, అన్న పిల్లల్ని ఈ లోక తల్లిదండ్రులే మరి చట్టోళ్ళు అయితే వదిలిపెట్టినప్పుడు దేవుడు కూడా తన ప్రజల్ని, తన రక్తంతో కొన్న ప్రజల్ని వదిలిపెట్టాడు. తన స్వాస్థ్యంగా చేసుకున్న ప్రజలను వదిలిపెట్టాడు. వాళ్ళ తప్పులున్నా, వాళ్ళ బలహీనతలున్నా, కొన్నిసార్లు దేవునికి దూరమైనా కూడా అదే అదునుగా చేసుకొని తన ప్రజలతో బాధ పెట్టిన వాళ్ళు, తన ప్రజలకి మరి చేసిన దాన్ని ప్రతిదీ ఆయన వాళ్ళ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. వాళ్ళు చేసింది వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు. వాళ్ళ పక్షాన ప్రతీకారం చేసి తన ప్రజలకు మాత్రం దుర్గంగా ఉండేవాడు. ఇది యెహోవా మాట. దేవుడు ఒక మాట ఇస్తే ఎవరు మార్చలేరు. దేవుడి నుంచి మనకు మాటలు వస్తే, దేవుడి నుంచి మనకు ఆదరణకరమైన మాటలు వస్తే, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అంటాడు పౌలు గారు.
దేవుడే మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు తన పక్షాన వస్తే, ఇశ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఉంటే అన్ని జనులందరూ వణికే వాళ్ళు. అమ్మో, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. ఇక్కడ సియోను, యెరూషలేము యోవేలుతో చెప్పేటప్పటికి చెరలో ఉంది, దేవునికి దూరంగా ఉంది, చీకటిలో ఉంది, దేవుడు వదిలిపెట్టిన స్థితిలో ఉంది. అయినా సరే దేవుడు ఒకరోజు ఆ దినముల్లో రప్పించినాక తన ప్రజలకు చేసిన దాన్ని బట్టి వ్యాజ్యమాడేవాడు. తన ప్రజలకు చేసింది వాళ్ళ నెత్తి మీదకి రప్పించేవాడు. తన ప్రజల పక్షాన ఉండి వాళ్ళు చేసిన బలాత్కారానికి, ప్రాణహాని, దోషానికి ప్రతీకారం చేసేవాడు. తన ప్రజలతో పాటు నిత్యం ఉండేవాడు, తీర్పు తీర్చేవాడు. ప్రతిదానికి టైం వచ్చింది. ఆ రోజు గొడవలు కట్టి మరి కొయ్యమని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక టైం ఉంది, దేవుడు తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఆ రోజు అందరూ ఆయన ముందు నిలబడాలి. ప్రతి వారు ఆయనకు లెక్క చెప్పాలి. ఆయన ముందు మాట్లాడడానికి ఎవరికి సరిపోదు. ఆయన ముందు మనము మరి మాట్లాడడానికి మన నోర్లు మోపించేవాడు. ప్రతి దాన్ని చూసేవాడు. ప్రతి దాని విషయంలో ప్రతీకారం దేవుడు చేసేవాడు. అదే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల పక్షాన, ఇశ్రాయేల్ ప్రజల పక్షం కోసం అన్య జనులు చేసిన దాని విషయంలో దేవుడు యోవేలుకి ఇచ్చిన మాట. ఈరోజు అలాంటి దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. తన జనుల యొక్క స్వాస్థ్యాన్ని పంచుకున్న దాన్ని బట్టి, తన దేనిలను చెదరగొట్టిన దాన్ని బట్టి, తన జనుల పక్షాన ఆయన వ్యాజ్యం ఆడేవాడు. తన ప్రజలను ద్రాక్షారసం కోసం, వేశ్య కోసం మేసిన దాన్ని బట్టి, తన జనుల దగ్గర ఉన్న వెండి బంగారాలను దోచుకొని దాన్ని బట్టి, తన ప్రజలు దూరంగా వెళ్ళిపోవాలని గ్రేకీలకు అమ్మేసిన దాన్ని బట్టి, వాళ్ళు చేసింది వాళ్ళ తల మీదకి రప్పిస్తానని చెప్తున్నారు. వ్యాజ్యమాడేవాడు తన ప్రజలకు ఏదైతే జరిగించాడో అది వాళ్ళ మీదకి రప్పించేవాడు. ఒకరోజు ఆయన ఈ భూమి మీద తీర్పు తీర్చడానికి యెహోషాపాతు లోయలోనికి వచ్చినప్పుడు, ఆ రోజు ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు తేజోహీనమైపోయి పైరు ముదిరింది, గొడవలు పెట్టి కొయ్యనే ఆ తీర్పు ఆ రోజు జరిగినప్పుడు తన ప్రజల పక్షాన ఆయన ఉండి, తన ప్రజల పక్షాన దుర్గంగా ఉండి నిజనులకు ప్రతీకారం చేసే ఆ శుభ రోజు రాబోతుంది. తన ప్రజలకు బలాత్కారం చేసిన దాన్ని బట్టి, తన ప్రజల యొక్క ప్రాణ దోషానికి దేవుడు తీర్పు తీర్చే, ప్రతీకారం చేసే రోజు రాబోతుంది. అందుకే ప్రతిఫలం నేనే ఇస్తును, ప్రతీకారం నేనే చేతును, దేవుని చేతిలో పడుట భయంకరమని ఎబ్రెయ పత్రికలో చెప్తూ వచ్చాడు. ఒకరోజు దేవుడు ప్రతీకారం చేసేవాడు, ఒకరోజు దేవుడు తీర్పు తీర్చేవాడు. తన ప్రజలతో దేవుడు ఉండేవాడు. తన ప్రజలు నిత్యం సియోనులో ఉంటారు, యెరూషలేములో ఉంటారు, యుగయుగాల ఆయనతో ఉంటారు. దేవుడు కూడా సియోను వాసిగా ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు రాకముందు, కొత్త నిబంధన ఇంకా మొదలవ్వక ముందే దేవుడు యోవేలుతో తీర్పు గురించి, తన ప్రజలతో ఉండబోయే దాని గురించి, ఆ రోజు నది ప్రవహిస్తుంది, ఆ రోజు పాలు ప్రవహిస్తాయి, ఆ రోజు సమృద్ధి అయిన జీవజల నదులు ఆ పట్టణంలో ఎలా ఉంటాయో అవన్నీ కూడా దేవుడు యోవేలుతో చెప్తూ వచ్చాడు. అందుకే దేవుడు తన ప్రజలను వదిలిపెట్టాడు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. శరీర సంబంధమైన ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేల్ అయిన వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు చేసిన నిబంధనలు, దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ మారిపోవు. తన ప్రజలు దూరంగా ఉన్నా సరే, చెరలో ఉన్నా సరే, దేవుడు వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాడు ఆయన. వారు వేడుకొనగానే వాళ్ళకు చేస్తానన్న కీడు మానుకునేవాడు ఆయన. వాళ్ళని క్షమించి, వాళ్ళ దోషాన్ని క్షమించి, వాళ్ళ పాపాలను క్షమించి, వాళ్ళకు చేసిన దానికి అన్యజనులకు ప్రతీకారం చేసేవాడు ఆయన. అదే యోవేలు ద్వారా ఆ రోజున్న యూదా వారికి, యెరూషలేము ప్రజలకి దేవుడు పంపించిన సందేశము ఇది, యెహోవా సెలవిచ్చిన మాట అని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి
దేవుని యొక్క లక్షణాలు ఇవి, దేవుని యొక్క గుణం ఇది. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి మాటలతో మనల్ని ఆదరిస్తున్నప్పుడు, దేవుడే మన పక్షాన ఉంటున్నప్పుడు, దేవుడే తన ప్రజలను కనికరించి రప్పించేటప్పుడు, ఆయన తీర్పు తీర్చేవాడు, రప్పించేవాడు, వ్యాజ్యం ఆడేవాడు, ప్రతీకారం చేసేవాడు. అలాంటి దేవుణ్ణి బట్టి హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీరు ఇచ్చిన తలంపుల కోసమై వందనాలు తండ్రి. నాతోనూ సంఘంతోనూ ప్రభా మీరు పంచుకున్న ఈ మాటలను బట్టి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు ఈ మాట వినకుండా మందిరం తగలబెట్టబడి, పట్టణం అంతా కాల్చివేయబడి చెరలోకి వెళ్ళినా సరే ప్రభా, వాళ్ళను రప్పించే టైంలో వాళ్ళకి అలా ఎవరైతే చేశారో వాళ్ళ పక్షాన వ్యాజ్యం ఆడేవాడు, వాళ్ళను బాధ పెట్టింది, వాళ్ళని అమ్మి వేసింది, ద్రాక్షారసం కోసం, వేశ్యల కోసం నేను అమ్మి వేసిన దాన్ని బట్టి, దోచుకున్న దాన్ని బట్టి ప్రభా, దూరంగా ఉండడానికి గ్రేకీయులకు అమ్మి వేసిన దాన్ని బట్టి ఏదైతే వాళ్ళు చేశారో నెత్తి మీదకి రప్పించేవాడు. అంతేకాకుండా ఒకరోజు ఈ భూమి ఆకాశాలు పారిపోయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాలిపోయి, ప్రభా మహాసింహాసనం ముందు గుంపులు గుంపులుగా జనాలు తీర్పు పొందడానికి నిలబడిన రోజునైనా ఈ ప్రజల మీద జాలి చూపించి, ఈ ప్రజల పక్షాన దుర్గంగా ఉండే ప్రభా, ప్రాణహాని చేసిన వారికి, బలత్కారం చేసిన వాళ్ళకి మీరు ప్రతీకారం చేసే దేవుడు నాయన. ఈ ప్రజలతో ఉండి వాళ్ళకి కావాల్సిన నీళ్లు, వాళ్ళకి కావాల్సిన పాలు, వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని ఇచ్చేవాడు దేవుడు. ఆ రోజు యోవేలుతో చెప్పిన మాటలే ఈరోజు మా జీవితాలకు కూడా ప్రభు మీరు అందించినందుకు వందనాలు. ఇలాంటి దేవుడుగా మీరు మాకున్నందుకే వందనాలు. వ్యాజ్యమాడే దేవుడుగా, వాళ్ళ నెత్తి మీదకి రప్పించే దేవుడుగా, ప్రతీకారం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేవిధంగా మమ్మల్ని కూడా చెరలో నుంచి రప్పించి కనికరించి ప్రభా, ఆయన మీ దగ్గరికి చేర్చుకునే దేవుడుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మా దోషములను క్షమించి, మా తిరుగుబాటులను క్షమించి, మా పాపాలను క్షమించి ప్రభా, నీ ప్రజల్ని ఎప్పటికీనైనా వదిలిపెట్టకుండా కొన్ని సంవత్సరాలు దూరం పెట్టినా సరే తిరిగి చేర్చుకునే దేవుడు అయి ఉన్నావు ప్రభా, తిరిగి రప్పించే దేవుడు అయి ఉన్నావు. ఆ రప్పించిన రోజు వాళ్ళకి జరిగిన ప్రతి దానికి ప్రభా నువ్వు తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నావు ప్రభా. ఇలాంటి గొప్ప దేవుడుగా మా జీవితాలు ఆయా పరిస్థితుల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నారని నీ వర్తమానాన్ని మాకిచ్చి ఈరోజు ఈ రీతిగా ఈ తలంపుల ద్వారా నేను ఆరాధించడానికి మనం పురికొల్పినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.